ప్రస్తుతం మనం జూబ్లీస్ లో జరుగుతున్న ఎలక్షన్ల నేపథ్యంలో మనం ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీది ఇక్కడేనా లోకల్ అన్న? లోకల్ అన్న జూబ్లీస్. మరి మీకు తెలుసు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అవును. జూబ్లీస్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఎందుకు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నవీన్ యాదవ్ అన్నిట్లో ముందుకుంటాడు. మాకు ఏ దానికైనా మాకు చేయిస్తాడు, మంచికైనా చెడుకైనా. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడక ముందు నుంచి కూడా మాకు అన్నిటికీ సహకరించింది. కాబట్టి మేము నవీన్ యాదవ్ను గెలిపిస్తాం ఖచ్చితంగా. ఇదివరకు వాళ్ళు పాత్రలు మాగంటి గోపినాథ్ వాళ్ళు వీళ్ళు అంటున్నారు, అందరు తిన్నోళ్ళే కాదంటలేను, కానీ మా పార్టీ మాత్రం కంపల్సరీ గెలుస్తారు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తాడని ఖచ్చితంగా మేము చెప్పగలం. గెలుస్తాడు కూడా, కంపల్సరీ గెలుస్తాడు నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది. మరి పొత్తు పెట్టుకోవడం వల్ల హిందువుల ఓట్లు బీజేపీకి పడడం వల్ల నవీన్ యాదవ్కి నష్టం కలుగుతుంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. దాని మీద మీరేమనుకుంటారు? మాకేం మాట్లాడలేదు. నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు. అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి బీసీ ఓట్లను బీసీ ఎస్సీ ఏ క్యాస్ట్ అయినా కానీ మాకు మంచి చేస్తాడు ఆయన. కాబట్టి మేము నవీన్ యాదవ్. ప్రతిపక్ష పార్టీలు ఆయన రౌడీజం అని గుండాయిజం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. అవును సార్, మాటలే. ఇప్పుడు రౌడీలు అంటే ఈయన టిఆర్ఎస్ లీడరు మొన్న పద్మారావు కూడా, ఆయన కూడా ఒకప్పుడు రౌడీ కదా. టిఆర్ఎస్ లీడర్ పద్మారావు కూడా రౌడీయే. మరి ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ అయినా రౌడీయే. వీళ్ళు నిన్న మొన్న పుట్టుకొచ్చున్నారు. ఆ పాత్ర అంతా రౌడీలే. బీజేపీ పార్టీకి లేదు లేదు. బీజేపీ పార్టీ ఎందుకు లేదంటే ఏం చేస్తలేదు అది మాకు లేదు. ఎందుకంటే ఇది సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గము, కిషన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గము. ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నాడు. ఆయనకి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదా? ఏం అభివృద్ధి కనబడుతుంది కదా సార్. మీరు ప్రతి ఒక్క ప్రజలను అడిగితే చెప్తారు అభివృద్ధి ఏం చేస్తున్నారు అన్నది. మీరు రోడ్ లో పోతుంటే చూడండి, రోడ్ ఎట్లున్నాయి. కాలా రోడ్డు చూడండి ఎట్లుందో. ఎర్రగడ్డ రోడ్డు అధ్వానంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి అన్ని పేదల ఇల్లు కూలగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అవును కదా. మరి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడేటువంటి నవీన్ యాదవ్ ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? వస్తాయి కంపల్సరీ. వ్యతిరేకత ఏం రాదు. ఖచ్చితంగా మీరు నవీన్ యాదవ్ గెలిపిస్తారు. ఇది ఎర్రగడ్డ డివిజన్ నుంచి వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయం. Like, share and subscribe.